రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచకచెర్ల మండలం పరిటాల గ్రామంలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై షేక్ గాలి షాహిద్, షేక్ హుసేన్ అనే ఇద్దరు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అమృత స్థాయి ఇంజనీర్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని లోపర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ స్నేహితులతో కూడా ఘాతుకాతానికి ఒడిగట్టారని తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచకచెర్ల మండలంలో పరిటాల గ్రామంలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై షేక్ గాలి షాహిద్, షేక్ హుసేన్ అనే ఇద్దరు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అలాగే పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఆడపిల్లలపై అగాత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా మానసికంగా ఇబ్బందులు పెట్టడం, వీడియోలు తీసి బెదిరించడం ఇవన్నీ కూడా గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఎన్ని శిక్షలు అమలు చేసినా కూడా ఈ యొక్క తంతు అనేది మారట్లేదని చెప్పుకోవాలి. అటువంటి సంఘటన, ఒక దారుణమైన సంఘటన మరొకటి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచకచెర్ల మండలం పరిటాల గ్రామంలో అయితే దారుణం జరిగింది. ఒక విద్యార్థిని, అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై షేక్ గాలి షాహిద్, అదేవిధంగా షేక్ హుసేన్ ఇద్దరు పలుమార్లు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. అదేవిధంగా అమృత స్థాయి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ చదువుతున్నటువంటి చదువుతూ అమ్మాయి హాస్టల్లో ఉండి జీవనం కొనసాగుతుంది. అయితే అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. అయితే ఆ విద్యార్థిని లోబర్చుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడి అదేవిధంగా వీడియోలు తీసి కూడా తన సన్నిహితులతో కూడా ఈ రకంగా అత్యాచారం చేయించి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా బాధిత మహిళ వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. రోజు వాళ్ళ అఘాయిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ తీరు మారట్లేదు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు అమ్మాయిని బెదిరింపులకి గురి చేస్తూనే ఉన్నారు. గురి చేయడమే కాకుండా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. ఆ వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. చివరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అమ్మాయి తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక చివరి ఘట్టంలో ఇక ఖచ్చితంగా కూడా నాకు జరిగినటువంటి సంఘటన మరో మహిళకి జరగకూడదు. ఈ రకంగా బెదిరింపులకు పాల్పడి ఇబ్బందులకు గురి చేసిన చాలా మంది మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ధైర్యంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా మహిళ తల్లిదండ్రులతో కలిసి కూడా పోలీసులకి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు పెడితే ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారులో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇది అరాచకం అనేది గత కొద్ది రోజులుగా కూడా కొంతకాలంగా కూడా జరుగుతుందని చెప్పేసి అయితే బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రోజు నరకం చూపించేవారని చెప్పేసి ఆ వీడియోలు చూపెట్టి రోజు మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఇటువంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు చాలా చూసాం. అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడం, వాటి వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడడం, అదే తరహాలో చాలా ఎంత చేసినా కూడా ఇటువంటి తీరైతే అని చెప్పేసి కొంతమంది పిల్లల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తాను. ఈ రకంగా చేస్తుంటే ఎట్లా పిల్లల్ని చదివేయాలి, బయట ఎట్లా చదివించాలని చెప్పేసి కూడా వాళ్ళు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ రకంగా తమ కూతుర్ని ఇబ్బందులకు గురి చేసి మానసికంగా అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. మా అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే పోలీసులకి వాళ్ళ బాధని వేడుకున్నట్టుగా తెలుస్తోంది. మరి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే చెప్పండి సాంబశివరావు, అత్యాచారానికి పాల్పడమే కాకుండా వీడియోలు తీసి కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఇటువంటి సంఘటనలు తరచూ వస్తూనే ఉన్నాయి. అయినా కూడా వాళ్ళలో మార్పు అనేది రాకుండా ఉంది. కాబట్టి పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇంకా కఠినంగా ఎలా వ్యవహరించాలి? అలాగే ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, ఒకరు పరారైనట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా వీరు ఇంకా ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారా, లేకుంటే ఇదే మొదటిసారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఒక కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఎవరైనా ఇటువంటి ఘాతుకాలకు పాల్పడాలంటే భయాందోళన చెందే పరిస్థితి ఉండాలి. అటువంటి స్థితిలో ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీడియోలు తీసి కూడా బెదిరింపులకు గురి చేస్తా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఒక సంఘటన కూడా జరిగింది. గుంటూరులో ఒక ప్రేమ జంట ఎక్కడైనా కనపడితే ఆ ప్రేమ జంటని బెదిరించి అమ్మాయిల్ని అత్యాచారాలు చేసి బెదిరింపులకు పాల్పడిన సంఘటన కూడా గత ఈ 2 రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. అటువంటి సంఘటన మరొక ముందే
మళ్ళీ ఈ రకంగా ఇంజనీరింగ్ లో ఏదో చదువుకుందాం అని వెళ్తున్నటువంటి అమ్మాయిలకి ట్రాప్ వేసి మరి అమ్మాయిల్ని లొంగ తీసుకొని ఈ రకంగా అత్యాచారాలు చేస్తూ వీడియోలను బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. గురి చేయడమే కాకుండా వాళ్ళ సన్నిహితులతో కూడా ఈ రకంగా అత్యాచారానికి పాల్పడుతూ అమ్మాయిల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఇటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి చదువుకునే వయసు, అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో కూతుర్ని హాస్టల్కి పంపించి కష్టపడి చదివిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో అమ్మాయి జీవితాన్ని పూర్తి స్థాయిలో కూడా నాశనం చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఈ రకంగా వీడియోలు తీసి బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. అమ్మాయి చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసిందని చెప్పేసి అయితే తల్లిదండ్రులు చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి వాళ్ళని ఎప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక కఠిన చర్యలు ఎలా ఉండాలంటే ఇంకొక మహిళ పట్ల ఈ రకంగా ఎవరైనా ప్రవర్తించాలంటే భయాందోళన చెందే పరిస్థితిలో ఉండాలి. ఈ కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం వీటికి పురుష పడే అవకాశం ఉండదు. అమ్మాయిలపై ఈ రకంగా అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి, బెదిరింపులు జరుగుతూనే ఉంటాయని చెప్పేసి తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు అయితే కోరుకున్నటువంటి పరిస్థితి. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.